ఏదైతే రైస్ పుల్లింగ్ ఇవన్నీ నేను దగ్గర నుండి చూసాను అనమాట. ఇప్పటికీ చెప్తున్నా సరే 10 సంవత్సరాల నుంచి నిజంగా అంటే చాలా నేను కొనలేదు, దగ్గర నుండి చూస్తున్నా. అంటే మా పెద్దలు వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్న డబ్బు తగలేస్తున్నారు తప్ప ఆ డబ్బు అయితే రావడం లేదు. అలాంటి వాళ్ళకి ఈ సినిమా చూస్తే ఏమర్థం అవుతుంది? ఇదంతా తప్పని అర్థం అవ్వాలి. దాని గురించే చెప్తున్నా. అంటే లేదు నవ్వడానికి ఉందా నాకు అసలు నిజంగా తప్పు అని చెప్పడం ఈ సినిమా. అంటే మనం అన్నెసరీ ఒక విషయాన్ని దాన్ని చాలా డెప్త్ కి వెళ్ళిపోయి, ఇప్పుడు మీరు రైస్ పుల్లింగ్ అన్నారు కదా, రైస్ పుల్లింగ్ కాయిన్ లో మాక్సిమం జరిగేది ఫైనాన్షియల్ డ్యామేజ్. అంటే దాన్ని ఏం లేదు, అది డబ్బులు పెడుతూ ఉంటారు, డబ్బులు పోతూ ఉంటాయి, ఇది కాదు ఇంకోటి ఇంకోటి. అదే ఇది అలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, ఇప్పుడు నీ కూతుర్ని బలిస్తే నీకు జరుగుద్ది అని ఒక గ్రామంలో ఉన్న ఒక ఫాదర్ ని మనం ఇది చెప్పాం అనుకోండి, ఆయన మోటివేట్ చేస్తే అలా బలిచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసు కదా. కొడుకు మొన్న అది ఇద్దరిని, ఒక ఆయన వాళ్ళ అన్నయ్యని అమ్మని తల్లిని అన్నయ్యని ఇద్దరిని చంపేసి వీడియో తీసి పెట్టాడు కదా. వీళ్ళిద్దరు దెయ్యాలు, అందుకని వీళ్ళిద్దరిని చంపేశాను. అలాగే పూజలు కూడా అదే అటు సైడ్ శ్రీకాకుళం అటు సైడ్ బాగా ఫేమస్. నాట్ ఓన్లీ శ్రీకాకుళం అండి, అదొక ఉండేది ఒకప్పుడు. మీరు చెప్పింది 100% మంచి పాయింట్. ఇవన్నీ అంటే మరుగు ముందు అని అంటే పెట్టడు మందు, వశీకరణం, ఇవన్నీ కూడా ఒకప్పుడు చాలా గుప్తంగా ఉండేవి. ఎక్కడో పల్లెటూరులో జరుగుతాయి, బార్డర్స్ లో జరుగుతాయి, కొండలలో జరుగుతాయి. ఇప్పుడు అలా లేదు. ఇంటర్నెట్ లో, ఇన్స్టాగ్రామ్ లో చక్కగా డిజైనర్ శారీస్, డిజైనర్ బట్టలు వేసుకొని అమ్ముతున్నారు దాన్ని. నిజంగా ఆ కాయిన్స్ ఈ క్రీమ్ రాసి ప్లేట్ ఆరిపోతే చాలా నడుస్తుంది. చెప్పండి సార్. ఇక్కడ కరణ్ కుమార్ గారు సార్, తంత్రశాస్త్రం ఒక పాయింట్ తీసుకున్నారు. అది పిల్లిమాయ అనే ఒక కాన్సెప్ట్ ఉందా, లేదా దాంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్? అంటే ఇప్పుడు మీరు వశీకరణం లేదా ఇవన్నీ కూడా తీసుకొచ్చారు కాబట్టి పిల్లిమాయ ఒకటే కాన్సెప్ట్, లేదా దాంట్లో ఇంకా మళ్ళీ ఇది కాకుండా మా తెలియని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి? ఇప్పుడు నాట్యశాస్త్రం ఉంది కదా, ఐడియా ఉందా మీకు? నాట్యశాస్త్రంలో కంప్లీట్ గా ఇప్పుడు మనం చూస్తున్న అన్ని ఆర్ట్ ఫార్మ్స్ తాలూకా, డాన్స్ ఫార్మ్స్ తాలూకా ఇదంతా కూడా ఉంది. ఆంగికం, వాచికం అన్ని ఎలా ఉంటాయంటే నాట్యశాస్త్రంలో మొత్తం మీకు రాసింది. అలా నాట్యశాస్త్రం రాసినట్టుగానే తంత్రశాస్త్రంలో కూడా ఎవరో రాశారు. అది ఎవరైనా రాసి ఉండొచ్చు, మనకు తెలియదు. అంటే యాన్సిస్టర్స్ లో అది మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళకి అప్పుడు జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇది కొన్ని 100 ఏళ్ళ కిందట 1000 ఏళ్ళ కిందట జరిగింది తెలియదు. బట్ తంత్రశాస్త్రం అన్నది అయితే ఒక శాస్త్రం ఉంది. అందులో పిల్లిమాయ అనేది ఒక చిన్న విషయం. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, నక్కతోక అని చెప్పి గుడ్లో తాలూకా వెంట్రుకు పెట్టుకుంటే ఇలా జరుగుతుంది. తర్వాత